యేసు ప్రభు చనిపోయిన తర్వాత, బాగా గమనించాలి ఈ మాట, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ పిలాతు వద్దకు ప్రధాన యాజకుడు అంటే కైఫ్రస్ ప్రధాన యాజకుడు కొంచెమంది ఫరిసయ్యులు పోయి పిలాతుని అడుగుతున్నారు, పిలాతు మాకు యేసు ప్రభు 3వ రోజు తిరిగి లేస్తాడు అని చెప్పిన మాట మాకు గుర్తుంది కనుక వాడు 3వ రోజు తిరిగి లేస్తాడో ఏమో, లేదా వారి శిష్యులే వాడి శరీరాన్ని దొంగలించి తీసుకొని దాచిపెట్టేసి వేరేజాల సమాధి చేసి 3వ రోజు మా యేసు లేచాడని దొంగ ప్రచారం చేస్తారో ఏమో. అప్పుడు మొదటి వాడికి ఉన్న మోసము కన్నా చివరిలో వచ్చే మోసమే ఎక్కువ. మోసం అంటే ఏంది? బతుకున్నప్పుడు యేసయ్య ఒక తన ప్రసంగాల ద్వారా, తన స్వస్థల ద్వారా, తన అద్భుత కార్యాల ద్వారా చాలామందిని కాపాడాడు, చాలామందిని బతికించాడు, చాలామంది మధ్య యెహోవా తన రాజ్యాన్ని స్థాపించాడు. సో ఇప్పుడు కనుక ఆ యేసు ప్రభు నిజంగానే 3 రోజులు తిరిగి లేచాడే అనుకో, ఇప్పుడు యావత్తు లోకం ఆ యేసునే నమ్ముతుంది. మాలాంటి గురువుల్ని నమ్మరు, మా ఫరిసయ్యుల్ని నమ్మరు, మా ఆలయానికి రారు. క్రైస్తవ్యం పుడుతుంది. క్రైస్తవ్యము పుడితే క్రీస్తుకి ఆరాధకులు అవుతారు. అప్పుడు యెహోవా తండ్రి మోషే చట్టం పోతుంది. ఇది కైఫ్రస్ ప్రధాన యాజకుడికిలో ఉన్న దురు ఆలోచన. తో వాడు ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఏం చేస్తాడు? పిలాతు వద్దకు వెళ్ళి, పిలాతు యేసు 3 రోజు తిరిగి లేస్తా అన్నాడు, లేస్తాడో ఏమో. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ ఫరిసయ్యులు ఎప్పుడు యేసు నమ్మల. యేసు ప్రభుకు ఫుల్గా అగెయిన్స్ట్గా ఉన్నారు. యేసు ప్రభు అంటేనే శత్రుత్వం, వాళ్ళకి శత్రుత్వం, ఎనిమిటీ. కానీ యేసు ప్రభు చనిపోతాడనే విషయం ఎంతమంది తెలుసు? లూకాసు వార్త 9వ అధ్యాయం ప్రకారం తన 12 శిష్యులకే తెలుసు. నమ్మాల్సిన శిష్యులు నమ్మి పారిపోయారు. నమ్మను అనుకుంటున్నా యేసు ప్రభు శత్రువు అయిన ఫరిసయ్యులు, ప్రధాన యాజకుడు ఆయన లేస్తాడు అని నమ్ముతున్నారు. అందుకే అన్నా, sometimes a believer will not believe God better than a enemy. కొన్నిసార్లు విశ్వాసి కూడా విశ్వాసగల మాటను నమ్మడేమో, కానీ యేసుకి శత్రుగా ఉన్నవాడు యేసు ప్రభు మాటని నమ్ముతాడు. ఇదే జరిగింది అక్కడ. పిలాతు దేవుని నమ్మినా